నీకు అసాధ్యమైతే ఆయన సాధ్యపరుస్తాడు. నువ్వు శక్తిహీనుడివైతే ఆయన శక్తినిస్తాడు. నువ్వు బలహీనుడివైతే ఆయన బలమిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించండి, ఆత్మీయతకు గుర్తు ఏంటంటే, అమ్మా నా వల్ల కాదు, నా వలన కాదు. తగ్గించుకోవడం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము. ఆత్మలో చాలా దీనత్వాన్ని నేర్చుకోవాలి. ఎందుకండి దీనత్వం? పరలోకానికి అదొక మార్గాన్ని తెరుస్తుంది దీనత్వం. అమ్మా వినండి నా మాటలు. దీనత్వం, ఎంత పెద్ద కులంలో పుట్టినా, ఎంత మంచి ధన ధాన్యాలు మనకున్నా, ఒంటి నిండా బంగారం ఉన్నా, మంచి చాకచక్యంగా అందరితో మాట్లాడి ఆకర్షించుకోగలిగిన తలంతులు మనకున్నా, నా వల్ల కాదయ్యా. ఎందుకంటే నా శక్తి చేత, నా బలము చేత నేను ఎవ్వరికి సంతోషాన్ని పంచలేను. నీ ఆత్మ కావాలి.